కుడి చేసి ఎడమ చేత పట్టుకోవాలి బాబు, ఎడమ చేత పట్టుకోర్రి. ఇది చూడుర్రా. హలో 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 అదే వస్తారా? ఇక్కడ ఎవరు రాలేదు మధ్యలో పిల్లలు చూసి పీడలు వేసిన బొరడు బొరలు చూసి భోజనం చేసిన సర్ది కట్టుకుని ఎవరు రాలేదు బాచను. ఇక్కడ కాడికి లేకుండా పాసంగా రాదు కాసెత్తనే ఆ కట్టు లేకుండా పాసంగా రాదు. ఇది 3వ రోజు లగ్గం బోనం అన్నట్టు చూసిరు కదా. మంచిగా పెద్ద బోనాన్ని వాళ్ళే మంచిగా ఊదిస్తారు. మళ్ళీ దాని పక్కకే చిన్న బోనం ఉంటుంది. అది ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు బీరాయి బోనం అని ఒకటి తీస్తారు అన్నట్టు చూసిరు కదా. మంచిగా ఉంటాయి. ఇట్లా ఫస్ట్ రోజు అది అయిపోయి సెకండ్ రోజు ఇట్లా 3వ రోజు ఇట్లా అట్లా 10 రోజులు పండుగ మొత్తం సూపర్గా జరుగుతుంది. మాకైతే ఫుల్ హ్యాపీ. బిగినోళ్ళే ఊదిస్తారో చూసిరు కదా. మంచిగా పెద్ద బోనం పక్కకే ఆ ఇంట్లో కూడా ఒక బోనం తీస్తారు. ఆ బోనం ఇక దేవునికి సంబంధించిన సామాన్లు మొత్తం ఉంటాయి అన్నట్టు. మైలలు తీసేటి అవి ఇవి పోలు ఒత్తరాడికైనాక మైల పోలు తీస్తారు, మైలలు తీస్తారు, అందరికి తీస్తారు. ఇట్లా ఇవన్నీ కావాల్సిన సామాను అవన్నీ చదువుతారు చూసిరు కదా. ఇదేమో లగ్గం బోనం పెద్ద కుర్మోళ్ళ ఇంట్లో అన్నట్టు. ఇదేమో మా ఇంట్లో మన ప్రతి ఇంట్లో ఒక బోనం తీస్తారు. మిగతా కుర్మళ్ళు గొల్లోళ్ళు అందరు కలిసి తీసుకుంటారు అన్నట్టు. ఇట్లా మంచిగా పూజించి అలా వచ్చి పూజిస్తారు అన్నట్టు. చూసారు కదా మంచిగా ఊదిచ్చి పక్కకి పెట్టేసారు. మంచిగా ఇది ఇక నైట్ మబ్బుల 4-3 అయింది పోయేసరికి. అంతా చీకటి ఆగమాగం. కానీ సూపర్గా జరిగింది పండుగ మాత్రం. సూపర్ ఎంజాయ్ చేసినాం. ఎంత మంది ఉంటామంటే ఈవెన్ మనం ఎప్పటి నుంచో కలవనోళ్ళు కూడా మంచిగా కలిసి అందరు ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ రోజు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం. మంగళారతి అవన్నీ పట్టుకొని పోతారు ప్రతి ఇంట్లోకి వెళ్ళి. మంచిగా డోర్లు కొట్టుకుంటూ అవన్నీ చూస్తున్నారు కదా. ఇక్కడ అందరూ ఇంకా సౌండ్స్తోనే ఉంటాయి చూడుర్రి. చూసారు కదా అన్ని బోనాలు లైన్ కొద్దీ తీసుకొని పోతున్నారు. అక్కడ కనిపిస్తుందా? కానీ చీకటి అయింది చూస్తున్నారు కదా. అంటే మబ్బుల 3-4 o'clock అట్లా అయింది. అందరు ఇక చలి పిల్లలు అందరు కూడా వచ్చేసారు. చిన్నగా బోనాలన్నీ తీసుకొని పోతా ఉన్నారు. చలికి మాత్రం అనుకోకుండా వేయరు.